దేవునికి స్తోత్రములు. ప్రియులారా, ప్రభు 2021 సంవత్సరం 1వ నెల 1వ దినం మొదలుకొని గడిచిన ఈ 7 నెలలు ఆయన కృపలో భద్రపరిచి మనలను 7వ నెల ఆఖరి పునరుత్థాన దినంలో ప్రభు మనల్ని ప్రవేశపెట్టారు. దేవునికి స్తోత్రములు. ఈ దినాన్ని చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం మీద మీరు దృష్టి ఉంచాలని ప్రభునందు నేను మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను. చూడండి, ఒక మాట మీకు నేను చెప్పాలని ఆశిస్తున్నాను. యేసు పరిశుద్ధ రక్తం ద్వారా విమోచింపబడిన మన జీవితాల్లో, మన బ్రతుకుల్లో, ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు రాబోయే లోకం ఏమిటంటే క్రీస్తు మహిమగల లోకం. దేవునికి స్తోత్రాలు. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. మరి మధ్యకాలంలో చాలామంది ధనవంతులు, డబ్బున్నవారు విదేశాల్లో, ప్రత్యేకించి అమెరికాలో అంతరిక్షానికి వెళ్ళి వస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. ఎందుకంటే మనుషులందరికీ ఒక ఆలోచన ఉంది. భూమి మీద ఎన్నో విపత్తులు వస్తూ ఉన్నాయి. అంతరిక్షంలో అయితే ఏ విపత్తు ఉండదు, ఏ ప్రమాదం ఉండదు. అక్కడ నివాసం ఏర్పరచుకుని అక్కడ నివసించాలనే ఆశ ప్రపంచంలో అన్ని దేశాల వారికి ఉంది. అందుకే ప్రపంచంలో నాసా అనే ఒక సంస్థ, అంటే అంతరిక్ష ప్రయోగశాల. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. కాబట్టి సమయంలో సోదరి సోదరులారా, మరి దాన్ని డబ్బు ద్వారా నెరవేర్చుకోవాలని ఆశిస్తూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం దానికి విరోధంగా ఉంది. పక్షిరాజంత నివాసం నువ్వు కట్టుకుని నక్షత్ర మండలంలో ఉండాలనుకుంటే నేను అక్కడి నుంచి కిందకి పడవేస్తానని దేవుని సత్యవాక్యం మనకి సాక్ష్యం ఇస్తూ ఉంది. కాబట్టి సమయంలో అందరూ కూడా ఒక విషయాన్ని మీరు వినాలి. ఇవాళ మనుషులు ఆశిస్తున్న ఆ చంద్రమండలము లేక నక్షత్ర మండలంలోనూ నివసించడానికి ప్రజలు చాలా ఆసక్తి చూపుతూ ఉన్నారు. అయితే మనము నక్షత్ర మండలానికి వెళ్ళేవారం కాము, చంద్రమండలానికి వెళ్ళి తిరిగి వచ్చేవారం కాము. భూమి మీదకి మనం వెళ్ళబోయేది వీటన్నిటికంటే అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్న యేసుక్రీస్తు యొక్క మహిమగల రాజ్యములోనికి, క్రీస్తు మహిమలోనికి మనము పాలువారు మనలను క్రీస్తు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యొక్క మహిమలోనికి మనలను ప్రవేశింప చేయాలనేదే మన ఎడల మన ప్రభువుకున్న అత్యున్నతమైనటువంటి ఉద్దేశము, ఆయన ఆశ. దేవునికి స్తోత్రాలు. కాబట్టి సమయంలో ఆ మహిమలో మనము పాలువారు. ఎందుకంటే మరి మనం గలతీలు రాసిన పత్రికలో చూస్తే ఆ 2వ అధ్యాయం, మొదటి గలతీ 2వ అధ్యాయంలో ఉందండి. మీరు దేవుని మహిమకు వారసులగుటకు పిలువబడితిరని లేఖనం అక్కడ చెప్పబడుతూ ఉంది. కాబట్టి మనుషులందరూ ఆశించి ఉద్దేశించే దానికంటే అత్యున్నతమైనటువంటి స్థానంలోనికి ప్రభు మనలను నడిపించబోతున్నారు. దానికి ఈ భూమి మీద మనం శరీరంలో జీవిస్తున్నప్పుడు దాని కొరకు దేవుడు మనలను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ పరిచర్య చాలా జాగ్రత్తగా వినాలండి మీరు. ఈ పరిచర్య అంటే సోదరి సోదరులారా, ఏదో 10 మందిని పోగు చేసుకుని ఒక ప్రార్థనగా పెట్టుకుని వాళ్ళ ద్వారా వచ్చేటువంటి డబ్బుతో బతకడానికి కాదండి పరిచర్య. పరిచర్య అనగా ఏంటో నేను మీకు చాలాసార్లు చెప్తా ఉన్నానండి. హల్లెలూయా. క్రీస్తు యేసు యొక్క కలిగిన సంపూర్ణతకు పరిపూర్ణం గలవారుగా సంఘాన్ని సిద్ధపరచడానికి దేవుడు కొందరిని అపోస్తలుగా, ప్రవక్తలుగా, ఉపదేశకులుగా, సంఘ కాపరులుగా, సువార్తికులుగా 5 రకాల పనివారిగా దేవుడు నియమించుకున్నాడు. దేవునికి స్తోత్రం.
అది పరిచర్య అంతే తప్ప ఏదో ఆకాశం అంత చర్చ కట్టేసి హల్లెలూయా ప్రజలందరినీ అందులోకి రప్పించేసి కూర్చోబెట్టి అందులో కూర్చుని భజన చేసేది కాదండి పరిచర్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిచర్య యొక్క మూలం ఏమిటో మనం చూడబోతున్నాం. మరి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి నేను వెళ్తున్నాను. దయించి అందరికీ 20 సంఘంలో ఎక్కడెక్కడ రాయమండ్రి కానీ, తమ్మవరం కానీ, అటు తణుకు, తాడేపల్లిగూడెం, చెల్లూరు, ఏములవాడ, పెనుగుదురులో, ఇలా కాకినాడ, లక్ష్మీనగరం, రాయుడిపాలెం, అలాగే సూర్యారావుపేట, వైజాగ్లో, హైదరాబాద్లో ఎక్కడెక్కడున్నా సరే, పెద్దాపురంలో, సామలకోటలో, ప్రియులారు ఎక్కడున్నప్పటికీ మీరు నా గురించి ఎక్కువ ప్రార్థన చేయండి. ఎందుకంటే నా శరీరంలో అని మరి గడిచిన నిన్న రాత్రే 2 గంటల తర్వాత నిద్ర పట్టింది నాకు. మరి గడిచిన 2 దినాలు లక్షవారం, శుక్రవారం రాత్రి నిద్ర అనేది లేదు. చాలా తొందర అవుతుంది. నా ముఖం చూస్తేనే చాలామందికి అది అర్థమవుద్ది అనుకుంటున్నాను. హల్లెలూయా. కాబట్టి సమయంలో ప్రియులారా దేవుని సత్యవాక్కు ఉన్నది ఉన్నట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి విభజించి మనకి ఇచ్చేలాగా మన ఆత్మ, ప్రాణం, శరీరం మన ప్రభువుకి సజీవ యాగంగా అర్పించుకుందాం. ఎందుకంటే యేసు ప్రభు వారు యోహాను సువార్త 17వ అధ్యాయంలో మాట చెప్పారు, నీ వాక్యమే సత్యం. నీ వాక్యమే. యేసు ప్రభు వారు యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో, అయ్యా నీ వాక్యమునకు వీరిని నేను ప్రతిష్ఠిస్తున్నాను. అయ్యా చదవండి ఆ మాట ఒకసారి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. నీ వాక్యమే సత్యం. అర్థమైందా సోదరి సోదరులారా? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యం అంటే దాని అర్థం ఏంటి? ప్రతిష్ఠ అనగా మీరు చూడండి, ఎక్కడైనా ఏదన్నా ఒక కాలేజీయో, పెద్ద హాలో, పెద్ద ఫంక్షన్ హాలో ఏదన్నా ప్రభుత్వం వారు కట్టాలనుకుంటే దానికి ముందు ఒక ప్రతిష్ఠత రాయేస్తారండి. దాన్ని ప్రారంభించిన వారి పేర్లు రాసి, ఆ తర్వాత ఆ స్థలం దేనికి ప్రతిష్ఠించబడిందో ఆ పని కొరకే ఆ స్థలము వినియోగింపబడుతుంది. అర్థమైందండి సోదరి సోదరులారా? అలాగే నూతన నిబంధన శ్వాసులమైన మనము కూడా సత్యవాక్యమునకు మనం ఏం చేయబడ్డవారు? ప్రతిష్ఠింపబడ్డాం. అంటే వాక్యములో ఎలాగ రాయబడిందో అలాగ జీవించడానికి క్రీస్తు ప్రభు వారు మనలను ఆ సత్యవాక్యమునకు ప్రతిష్ఠించాడు ఆయన. అందుకే నీ వాక్యమే సత్యమని ఆయన చాలా స్పష్టముగా, సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యమనే మాట యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండాలి. ఈ దినం మన వాక్య ధ్యానం కొరకు ముందుగా గలతీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16, 17 చదవండి. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును. అయ్యా ఇక్కడ మీరు చాలా 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 జాగ్రత్తగా మనసు పెట్టండి బాబు. ఎందుకంటే మీకు ఒక మాట, మనము శరీరములో ఉన్న, శరీరము విడిచిన మన ప్రభువైన యేసుక్రీస్తుకి సంబంధించిన వారమనే విషయము దేవుని ప్రజలు ఎప్పుడు మర్చిపోవద్దు. మనం శరీరములో ఉన్నను, శరీరము విడిచినను. చూడండి, శరీరములో ఉన్నంత కాలము శరీర కార్యాలుతో మనకు గొప్ప పోరాటం ఉంది. హల్లెలూయా. కాబట్టి గొప్ప పోరాటములో ఎవరు శరీర కార్యాలను ఎదిరించి
ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలిస్తూ ఆత్మ సంబంధమైనటువంటి క్రియలు నెరవేరుస్తూ ఏ దేవుని ప్రజలు దేవునికి ఇష్టలుగా ఉంటారో సోదరి సోదరులారా, అట్టివారు జయించిన పరిశుద్ధులు. వారిని గూర్చి ప్రకటన 3:21 రాయబడినట్లుగా, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి అన్న ప్రకారం అంటే అర్థం ఏంటండి? అలాగే జయించు వారిని నా సింహాసనమందు నేను తండ్రి అయిన దేవుని సింహాసనము కుమారుడైన యేసు ప్రభు వారికి ఇచ్చాడు. ఆయన లోకాన్ని, పాపాన్ని, సాతాను మీద, శరీర క్రియల మీద, అన్నిటి మీద, శరీరేచ్ఛల మీద జయం పొందిన తర్వాత ఆయన శిలువ మరణ పునరుత్థానం అనంతరము ప్రభువుకి దేవుడు ఆయన మహిమను ఇచ్చాడు. ఆయన మహిమగల కుర్చీని ఇచ్చేశాడు. ఆయన మహిమగల సింహాసనం ఇచ్చేశాడు. ఆ సింహాసనం మీద కూర్చుండేది ఈ నూతన నిబంధన విశ్వాసం. ఎంతకాలం అండి? అంతము లేని కాలం దేవునికి ఇస్తాం. అయితే ఆ సింహాసనంలోకి మనం వెళ్ళాలంటే ఏమి చేయాలి? గలతీయులు రాసిన పత్రికలో మనం ఏం చూస్తున్నాం చూడండి ప్రియులారా. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఇక్కడ మీరు బాగా మనసు పెట్టాలి. శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. హల్లెలూయా. బాగా వినండి, ఇక్కడ మీరు బాగా మనసు పెట్టాలి. మీరు హల్లెలూయా. అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండండి ప్రియులారా. చాలా ప్రాముఖ్యమైన అంశంలోకి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నారు ఇప్పుడు. దాంతో నా శరీర బలహీనత కూడా, మరి నిన్న రాత్రి ఇంకా నేను ముందుకు వెళ్ళాలి. ఇక్కడ గోల తగ్గింది పక్కన, కానీ నాకు వణుకులాగా వచ్చి కొద్దిగా గుండెల్లో దడొచ్చి నేను చాలా 57 నిమిషాల్లోనే ముగించవలసి వచ్చింది. మరి ఈ దినం అలా కాకుండా చెప్పవలసిన పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏ విషయాలతో మనల్ని దర్శించాలనుకుంటున్నారో ఆ విషయాలతో దేవుడు మనం దర్శించేలాగా అందరూ కూడా ప్రియులారా మనసు బాగా పెట్టండి. చాలా జాగ్రత్తగా మీ దృష్టి బాగా పెట్టండి. హల్లెలూయా. ఇక్కడ మీరు వినాలి. మీరు ఈ గలతీయులు రాసిన పత్రిక 17వ వచనంలో చూడండి. శరీరము ఆత్మకును, నేను చదువుతాను. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. చూడండి, విరోధం అనే విషయానికి వచ్చేటప్పటికి మనకి బాగా తెలుసండి. భారతీయులమైన మనకి బాగా తెలుసు, ఆంధ్రులమైన మనకి ఈ విషయంలో చాలా పట్టుదల ఉంది. ఏ వ్యక్తి మీదైనా మనకి విరోధం ఉంటే అయ్యా ఆ వ్యక్తి ఎదుగుదల మనం ఒప్పుకోం. అర్థమవుతుందా బాబు? ఏం ఒప్పుకోమను? వారి యొక్క ఎదుగుదల మనం ఒప్పుకోము. వారు అభివృద్ధిని మనం ఇష్టపడము. వారు మన కళ్ళ ముందు క్షేమంగా ఉండటం కూడా మనం చూడలేం. ఎవరి విషయంలోనూ? విరోధుల విషయంలో. కానీ ప్రియమైన వారి విషయంలో అలా ఉండదు మనకి. కాబట్టి ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే మనసు బాగా పెట్టండి ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16-17 వచనాల మీద దృష్టి బాగా పెట్టాలి మీరు. మనము దేవుని పిల్లలమని ఆత్మ
ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అయ్యా ఏంటన్నారా? మనము చలించడానికి, బతకడానికి, తిరగడానికి, పనిచేయడానికి, మనము వృద్ధి చెందడానికి మనలో దేవుడు ఒక ఆత్మ ఉంచాడు మన శరీరంలో. హల్లెలూయా. ఆ ఆత్మ మరి భవిష్యత్తు జ్ఞానము కలిగిన ఆత్మ అండి. అది పిరికితనము గల ఆత్మ కాదు, ధైర్యము గల ఆత్మ. కానీ ప్రియమైన సోదరి సోదరులారా, ఈ భవిష్యత్తును కూర్చున్న జ్ఞానము, ధైర్యము, శక్తి, సామర్థ్యాలు మన పితరులైన ఆదాము అవలు పాపం చేసినప్పుడు ఆ శక్తిని, సామర్థ్యాన్ని కోల్పోయారు. అప్పటి నుండి ధైర్యముగా ఉండే ఆత్మ పిరికితనం గల ఆత్మగా మారిపోయింది. భవిష్యత్తు కూర్చున్నటువంటి జ్ఞానము కలిగినటువంటి అంతరంగ పురుషుడు భవిష్యత్తును కూర్చుని జ్ఞానము లేని గుడ్డివాడైపోయాడు, అంధుడైపోయాడు. తన భవ్య కళ్ళకు కనపడే దాన్నే చూడగలుగుతున్నాడు, భవ్య కళ్ళకు కనపడే దాని కొరకే ప్రయాసపడుతున్నాడు. ఎవరు? మనుషులు. కానీ సోదరి సోదరులారా, మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రతి ఒక్కరూ ప్రార్థన పూర్వకంగా ఉండండి. హల్లెలూయా. బాగా మనసు పెట్టాలి ఇక్కడ మీరు. ఎందుకంటే వాక్యం ఎప్పుడు అబద్ధం చెప్పదు. ఇవాళ క్రైస్తవ లోకం మరి దేవుడు అన్నీ మనకిస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. దేవుడు ఇవ్వలేనిది ఏదీ లేదు. మనం హాయిగా తింటూ సుఖంగా శరీరంలో బాగా హ్యాపీగా బతకాలనుకుంటున్నారు. అయ్యా ఒక మాట, శరీర యాచలను రోజు చంపివేస్తూ, అయ్యా శరీర కార్యాల్ని చంపివేస్తూ, హల్లెలూయా, ఆత్మానుసారంగా నడుచుకుంటూ ఉంటే మనం ఖచ్చితంగా నువ్వు ఊహించిన దానికంటే, ఆలోచించిన దానికంటే ఎంతో సుఖశాంతులతో నువ్వు వద్దెళ్తావు. అర్థమైందా సోదరి సోదరుడా? కాబట్టి మీరు ఇక్కడ చాలా ప్రార్థన పూర్వకంగా ఉండాలి. హల్లెలూయా. మనము ఈ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16 ఏం చూస్తున్నాం? మనము దేవుని పిల్లలమని. అయ్యా మనం ఎవరమండి? మనం ఎవరు? మన ఎవరైనా విశ్వాసుల్ని మీరు ఎవరైనా అడిగితే ఏం చెప్తాం? మొన్న ఒక ఆవిడ నాకు చాలా బాధ వేసిందండి. ఆవిడ సినిమా యాక్టర్ గారు, ప్రభుని నమ్మినట్టున్నారు, ఏదో ఛానల్ కూడా నడిపిస్తున్నారు. ఏదేదో మాట్లాడుతున్నారండి ఆవిడ ఇంకొక ఆవిడతో కలిపి. ఆవిడ ఊరిక కూర్చున్న ఆవిడ ఏడు చేస్తా ఉంది, నన్ను అలాగనే వేస్తున్నారు, ఇలాగనే వేస్తున్నారు. నువ్వు క్రిస్టియన్ కూడా ఇలాంటి ఏం ఇలాంటి ఏవో చెప్తుంటే నాకు నిజంగా ఆవిడేవో చెప్పారు. ప్రియమైన సోదరి సోదరులారా, నేను నా 2 చేతులు జోడించి శరీర ఆలోచనతో దేవుని వాక్యాన్ని ఎవ్వరూ ఆలోచించవద్దనేదే నా మనవి ప్రభునందు. శరీర ఆలోచనలతో, శరీర తలంపులతో, శరీర దృష్టితో నేనేదో చాలా ఆసక్తిగా ఎంత కూర్చున్నానండి. హల్లెలూయా. ముందు నేను ఎక్కడో మరి మా మనవరాలు ఒక ఆవిడ ఉంది, ఆమె భర్త గురించి అందులో ఉంటే చూస్తా అక్కడ పోయాను నేను. ఇదేదో క్రిస్టియన్ ప్రోగ్రాం కదని చెప్పేసి చాలా గట్టిగా కూర్చుని చూస్తా ఉండిపోయిన అలాగే. హల్లెలూయా. మీరు వినాలి దేవుని నామ స్తోత్రాలు. హల్లెలూయా. బాగా గమనించండి నా ప్రియమైన సోదరి సోదరులారా, మీరు మనసు బాగా పెట్టాలి ఇక్కడ. హల్లెలూయా. మరి సినీ పాటలు రాస్తారు అనంత శ్రీరామ్ గారు, సేగుంటి అనంత శ్రీరామ్ గారు, తన భార్య స్వాతి నా మనవరాలు, ఇసాక్ గారు అక్క కూతురు, ఆమె నా కూతురు, ఇసాక్ నా కొడుకు, ఆమె 2వ అమ్మాయి. దాన్ని నేను చూస్తూ మరి ఆ బిడ్డ ప్రభులో లేకపోయినా చక్కని జ్ఞానం గలవాడు అనిపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన మాట తీరాని విధానం అంతా. మరి దాన్ని బట్టి నేను ఆయన అన్యుడైనప్పటికీ ఆయన బట్టి నేను దేవుడికి స్తోత్రం చెల్లించాను. కొన్ని విషయాలు వింటున్నాం.
అలాంటి నిగ్రహ శక్తి విశ్వాసులు కూడా లేదండి. కొన్ని మాట్లాడే విషయంలో కానీ ఏ విషయమైనా సరే చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. దేవునికి స్తోత్రం. ఒక టీవీ ఛానల్ వారు ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎలక్షన్ అయిందండి హైదరాబాద్లో డిసెంబర్లో. ఏ పార్టీ వద్దని చెప్పమంటే ఆయన మంచి మాట చెప్పాడు. నేను ఆంధ్రవాడిని, నేను ఆంధ్రలో ఉంది నాకు ఓటు, కాబట్టి ఉన్నా లేకపోయినా నా సబ్జెక్ట్ కాదు అది, నేను అందులోకి వెళ్ళలేను. అదే మనమైతే ఏం చేస్తాం చెప్పండి. రాష్ట్రం అంతా సర్వే చేసి వచ్చాను. నేను ఏం చేసి వచ్చాను, ఫలానా పార్టీ వచ్చేద్దని చెప్పేస్తాం అంతే. మనం కొందరైతే అవసరమైతే బెట్ట కూడా కాసేస్తారండి డబ్బులు పెట్టి. అయ్యా చాలా జాగ్రత్తగానండి. ఆ బిడ్డ మాటలు వింటున్నప్పుడు నేను సిగ్గుపడ్డాను. ఒక విలేకరి 100కి 10 సార్లు ఆయన్ని ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు ఒకటే అన్నాడు, మీరు నన్ను ఏ రీతిగా అడిగినా నాకు సంబంధించింది కాదు కాబట్టి దాని జోలుకు నేను. నిజంగా ఆయన మాటలు వింటూ నాకు చాలా బుద్ధి వచ్చిందండి. నేను వెంటనే ప్రభు ఆ బిడ్డను దీవించాయని చెప్పేసి నేను మరి ఆలోచన వచ్చింది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయనకు మొదట కొడుకు పుట్టినప్పుడు వాళ్ళు మరి ఆ భార్యాభర్తలు ఇక్కడికి పెళ్ళైన తర్వాత ఇక్కడ భోజనాన్ని పిలిచాను. మరి ఇంటికి వచ్చారు. ఒక రోజంతా గడిపారు. మా లిజీతో చాలా బాగా ఆడుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రాలు. నేను ఇప్పుడు ఎందుకు మీకు మరి డానుబాబు పెళ్ళిలో చక్కని మాటలు కూడా చెప్పాడు ఆయన, ఒక అన్యుడై ఉన్నప్పటికీ. నేను ఎందుకు మీకు ఈ విషయం చెప్తున్నానంటే, ముందు మనం ఎవరము, లేఖనం ఏం చెప్తుంది మన గురించి? రోమాపత్రిక 8:16లో ఏం రాయబడింది? మనము దేవుని పిల్లలమని. మనము దేవుని పిల్లలమని, మనము దేవుని పిల్లలమని దేవుని ఆత్మ తానే మన ఆత్మతో. అయ్యా మీరు వింటున్నారా? నేను శరీరేచ్ఛల కార్యాల్లో మునిగిపోయి తేలుతూ వెళ్ళిపోతున్నప్పుడు, ఒరే దౌర్భాగ్యుడా, ఓ దౌర్భాగ్యుడని క్రీస్తాసు, అసలు నువ్వెవడో నీకు తెలుసా? నువ్వెవడో నీకు తెలుసా? 1975 సంవత్సరం మార్చి ఏప్రిల్ నెలల మధ్యలో నేను నిన్ను విమోచించాను. నా ఆత్మతో నిన్ను అభిషేకించాను. నువ్వు దేవుని పిల్లవు. కానీ నీ క్రియలేంటి? నీ కార్యాలేంటి? కాబట్టి దేవుని ఆత్మ ఏం చెప్తున్నాడు? మనము దేవుని పిల్లలమని. ఆత్మ తానే. అయ్యా ఆత్మ అంటే మన ఆత్మ కాదు, పరిశుద్ధాత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అది ఇందా చెప్పాను కదా, ఓ దౌర్భాగ్యుడా, ఓ దిక్కుమాలోడా, నువ్వు దేవుని పిల్లవై ఉండి, నువ్వు దేవుని కుమారుడు అయి ఉండి శరీర కార్యాల్లో ములుగుతూ తేలుతున్నావురా దౌర్భాగ్యుడా. అసలు నువ్వెవడో నీకు తెలుసా? నీ నిరీక్షణ ఏంటో తెలుసా? నువ్వు దేనికి నిత్య నరకానికి వారసుడువా? ఆ అబ్రహాం కుమారుడైనటువంటి ధనికుడు వెళ్ళిన ఆ పాతాళానికి వారసుడువా? క్రీస్తు న్యాయపీఠం, క్రీస్తు ప్రభువారు ధవళ సింహాసనం మీద హల్లెలూయా ఆసీనుడై ఉన్నప్పుడు, తీర్పు తీర్చినప్పుడు శపించబడిన వాడా, నన్ను విడిచి నేను నిన్ను విమోచించాను, నిన్ను రక్షించాను, నా చిత్తం నెరవేర్చడానికి, నా ఇష్టం చేయడానికి, నా ఆత్మను సంతోషపెట్టడానికి నా ఆత్మతో నీకు అభిషేకం ఇచ్చాను, నిన్ను ఎన్నుకున్నాను. నిన్ను ఒక పేదరకు నుండి, దరిద్ర రేఖ నుండి, రోడ్డు మీద తిరుగుతున్న బేవర్సిగా ఉన్న నేను హెచ్చించాను. దేని కొరకు? దేని కొరకు? నీ శరీరంలో ఉన్న శరీరేచ్ఛలను జయించి, ఎదిరించి, వాటిని ఓడించి ఆత్మానుసారమైన జీవితం జీవించడానికి నేను నిన్ను ఎన్నుకున్నాను. దేవునికి స్తోత్రాలు. దాని కొరకే నేను నిన్ను ఏర్పరచుకున్నాను. కాబట్టి ఆత్మ తానే మన ఆత్మతో
ఆత్మ అంటే దేవుని ఆత్మ తానే మన ఆత్మతో, ఓ విమోచించబడిన సోదరి సోదరుడా, దేవుని అనాది కాల సంకల్పాన్ని బట్టి తల్లి గర్భములో రూపింపబడక మునిపే, భూమి పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రేమలో దేవుని చేత ఏర్పరచబడ్డ ప్రియ సోదరి సోదరుడా, దేవుడేదో లోకపరంగా ధనవంతులుగా కోటీశ్వరులుగా చేసి మేడలు మిద్దులు కార్లు విమానాలు ఇచ్చి భౌతికంగా మనం లేదో గొప్పవారుగా చేసి నరకానికి పంపడానికి కాదు, యేసుక్రీస్తునందు దేవుడు మనకిచ్చిన గొప్ప రక్షణ. మరి దేనికండి? క్రీస్తుతో కూడా. ఎవరితో కూడా? క్రీస్తుతో కూడా ఆయన మహిమ పొందడానికి. చదువునైనా మాట, మనము పిల్లలమైతే వారసులము. వింటున్నారా? 16వ రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16వ వచనం పరిశుద్ధాత్మ దేవుడిచ్చే వివరణ చూడండి. లక్ష్మణ రాత్రి అనుకుంటున్నాను, మంగళవారం రాత్రి, లక్ష్మణ రాత్రి అనుకుంటాను. 119వ కీర్తన నుంచి వర్తమానం వచ్చింది ఎప్పుడు? లక్ష్మణ రాత్రి. నిజంగా వాక్య వివరణ ఏంటో చూడండి అయ్యా బాబు. 65, 67, 70, 71, 75 వచనం దాని వివరణ. అసలు అలా బోధించడానికి మానవ జ్ఞానం సరిపోద్దా? అంటే నేను గొప్పవాడిని అంటలేదు. పరిశుద్ధాత్మ దేవుడే ఆ రాత్రి మనతో మాట్లాడాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం మాట్లాడుతున్నాడు. ఆ పరిశుద్ధాత్మ సంచరణ ఎప్పుడు మన మధ్యన పని చేస్తూనే ఉంది. కాబట్టి మనము దేవుని పిల్లలమని నువ్వు మర్చిపోతావు. ఎందుకంటే ఈ లోకం వైపు చూస్తాం, ఈ లోక ఘనతను ఆశిస్తాం. ఈ ఘనత మనం లోకంలో గనులు కావటానికి అవసరమైన డబ్బు దేవుడు ఎత్తున్నాడు. అది గొప్ప సంగతి. మన వ్యాపారాలని, మన చేతి పనిని, మన వృత్తిని అన్నిటినీ ప్రభు దీవిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనకు వచ్చే డబ్బు అనవసరంగా వేయిపరచబడకుండా ఆయన కృప చూపుతున్నాడు. నేను ఒక మాట మీకు చెప్తున్నాను. ఎవరికైనా దేవుడు ఆత్మ ఒక దైవజనుడిని ప్రేరేపించి ఈ విషయంలో నువ్వు మారు మనసు పొందు, నువ్వు కన్నీరు గార్చి దేవుడి దగ్గర పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగమని దేవుడు ఒక అవకాశాన్ని నీకు ఇచ్చినప్పుడు ప్రియ సోదరి సోదరుడు నిర్లక్ష్య పెట్టుకో. ఆ హెచ్చరికను నిర్లక్ష్య పెట్టి నీకు నచ్చిన మార్గంలో నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళలేవు. నీ మార్గం అంతా శ్రమలతో, కష్టాలతో, బాధలతో, నెమ్మది లేని మార్గం గుండా వెళ్తావు. జాగ్రత్త. మునుకోలకు ఎవడు ఎదురు వీదగలడండి. మునుకోలకు ఎవరు ఎదురు వీదలేరనే విషయం మర్చిపోకండి. కాబట్టి అర్థమైందా? నేను దేవుని పిల్లనై ఉండి, దేవుని కుమారునై ఉండి, శరీర కార్యాలు నెరవేర్చుకుంటూ శరీరాశుల మీదే మనసు పెట్టి హల్లెలూయా నేను ముందుకు సాగిపోతున్నప్పుడు దేవుని ఆత్మ నా ఆత్మకి ఏం బోధిస్తుంది? అదే చెప్పిన కదా, దౌర్భాగ్యుడా, ఓ పనికిమాలోడా, ఓ దిక్కుమాలోడా. దేవుని కృపను పాటు చేసుకున్న వారికి ఉన్న టైటిల్స్ అన్నీ, ఈ బిరుదులన్నీ అన్నీ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఉన్నాయి. బిరుదులన్నీ నువ్వు దిగంబరుడు, దిక్కుమాలిన వాడు, దౌర్భాగ్యుడు, పనికిమాలిన వాడు అయి ఉండి నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను అని నీలో నువ్వు అతిశయిస్తున్నావు అని చెప్తూ ఆ లవోదిక సంఘానికి పరిశుద్ధ ప్రభు ఇస్తున్న గొప్ప హెచ్చరిక. కాబట్టి ఈ సమయంలో సోదరి సోదరులారా చాలా జాగ్రత్తగా మీరు గమనించాలండి. ఇక్కడ బాగా ప్రార్థన పూర్వకంగా ఉండండి అందరూ కూడా. హల్లెలూయా. అందరూ టయాలు చూస్తా కూర్చోకండి. తిండి ఎప్పుడైనా తినొచ్చు. ఎందుకంటే మీరందరూ ఎలా తింటున్నారు నాకు తెలియదు, కానీ మరి నా విషయం దగ్గరికి వచ్చేటప్పటికి తిండే చాలా ఇదైపోయింది. తిండి బోళ్ళం తినడానికి లేక కాదండి, ఏదైనా తింటే కడుపు నొప్పి. అయ్యా నేను అనుకుంటున్నాను దేవుడు నన్ను పరిశుద్ధపరచడానికి, నన్ను ప్రేమించి
నా మీదకి ఏ పరిస్థితి వచ్చినా నా ప్రభు నన్ను ప్రేమిస్తేనే పంపుతాడు. నన్ను చేయి విడిస్తే మాత్రం ఆయన వదిలేస్తాడు. నీ ఇష్టం నెరవేర్చుకోరా, నువ్వు ఇలాగ నరకని పోతావు, అపవాదితో కలిసి నువ్వు జీవిస్తున్నావు, తర్వాత అక్కడికి వెళ్తావని దేవుడికి తెలుసు. కాబట్టి ఈ సమయంలో మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే అంటే తానే అంటే పరిశుద్ధాత్ముడు మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మన ఆత్మకు బోధిస్తూ ఉన్నాడు ఆయన పరిశుద్ధాత్మకు. ఏమని? మనము పిల్లలమైతే వారసులము. ఏమని బోధిస్తున్నాడు? నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తెవమ్మా. పనికి మాలను నశించిపోయే శరీర కార్యాల్లో ములుగు తేలడానికి నిన్ను రక్షించలేదు నేను. వాటి వలన అవిధేయుల మీదకి దేవుని ఉగ్రత వస్తుందని లేఖనం బోధిస్తూ ఉంది. నీవు అవిధేయురాలు కాకుండా ఉండి దేవునికి సంపూర్ణంగా విధేయురాలుగా ఉండటానికే నేను నిన్ను రక్షించాను, ఏర్పరచుకున్నాను, పిలిచాను. అందరికీ ఒక మాట చెప్తాను, సొంత భక్తి మానేయండి. చాలామంది పాపం సొంత భక్తి చాలా ఉంది. ఈ సొంత భక్తి గల వారికి యేసు ప్రభు అంటే మహాప్రేమ, మామూలు ప్రేమ కాదండి, చాలా ప్రేమ, చాలా ప్రేమ, చాలా ప్రేమ, చాలా ప్రేమ. హల్లెలూయా. అయ్యా, చాలా పాటలు దేవా నిన్ను మహింపరుస్తాను, నిన్ను కొనియాడతాను, నీ నామాన్ని కనపరుస్తాను ఇలాగ ఉన్నాయి. కానీ అయ్యా నీ సంపూర్ణ చిత్తం నెరవేర్చి నీ ఆత్మ ద్వారా నేను పరిపూర్ణురాలుగా మార్చబడి నీ మహిమలోకి నేను వస్తాననే పాటలు తక్కువ ఉన్నాయండి. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? ఎవరు రాత్రి ఇలాంటి పాటలు రాయండి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి సోదరి సోదరులారా. మనము దేవుని పిల్లలమని దేవుని ఆత్మ మన ఆత్మకు సాక్ష్యం ఇస్తూ ఉంది. ఇంకేం చేస్తుంది? మనము 17వ వచనం, మనము పిల్లలమైతే వారసులము. దేనికి? అనగా దేవుని వారసులము. ఆగండి. దేనికి వారసులం? దేనికి వారసులము? అది అర్థమైందా లేదా మీకు? దేనికి వారసులము? బాగా మనసు పెట్టండి. మీరు ఒక 2 కొడుకులు కన్నా తండ్రులు ఉంటే ఎక్కువ ఆస్తి సంపాదిస్తాను అనుకోండి. మీరు పెద్ద వయసు వస్తున్నప్పుడు చాలామంది పిల్లలకి తల్లిదండ్రులు వాళ్ళు కష్టపడి పైకి వచ్చి వాళ్ళు డబ్బు సంపాదించి బతకాలని ఆలోచిస్తారు. వారు ఆస్తి సంపాదించిన వారికి పుట్టే పిల్లలకి ఇవ్వడానికి ఆశిస్తారు ఎక్కువ పెద్దోళ్ళు. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, వీడు ఎంత బేగా చచ్చిపోతాడు రా బాబు, ఈ ఇద్దరు నందములు ఏం చేస్తారండి, వీడు ఎంత బేగా చచ్చిపోతాడా, ఎందుకని ఆ ఈయన నామ రాతాడు తదాంతరం. పిల్లలమైతే వారసులం. అనగా దేనికి మన వారసులము? బాబు, ఈ మధ్యన నేను అందరికీ కొంత ఘాటుగానే చెప్తున్నాను. వాళ్ళు ఎలాగన్నారు, వీళ్ళు ఎలాగన్నారు, వాళ్ళు ఏదో దేవుడి గురించి మేము నమ్మమంటున్నారు, అన్నీ ఒకటే అంటున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్న వారికి నేను ఒకటే అడుగుతున్నాను, ఈ బైబిల్ అబద్ధం అనుకుంటే వదిలేయండి బైబిల్. ఈ బైబిల్లో ఉన్న వాక్యము, క్రీస్తునందు దేవుడు నీకు ఇచ్చిన రక్షణ, ఇదంతా ఒక కళ, మతి భ్రమించిన పరిస్థితి అనుకుంటే ప్రభువుని వదిలేండి. మీరు వాళ్ళతో కలవండి. లేదు సత్యం అనుకుంటున్నావా? ఈ కృపలో నిలిచి ఉండడానికి ప్రయాసపడు. ఈ కృపలో నిలిచి ఉండటానికి ఏం చేయాలి? ప్రయాస పడాలండి. మనము కొన్ని పనులు లోపలికి వచ్చిందండి.
ఇక్కడ బాగా వినాలి. మా మనవడు చూశాడు ఆ రెండింటిని. తిన్నంగా సహోదరి వేసిన ఇక్కడ చాలామంది మేము ఉన్నామండి. ఇక్కడ చిరంజీవి ఉన్నాడు, వాళ్ళ అత్త దెబోరా ఉంది, మరి లిజీ, నిసి, కీర్తి, కిష్టి ఉన్నారు, ఇంకా ఉన్నాం, సుధా ఉంది, ఇంకా స్టిఫెన్, మేము అందరం ఉన్నాం. వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఆయన తిన్నంగా వేసిన దగ్గరికి వెళ్ళి ఆ కోళ్ళు కొట్టమని చెప్తున్నాడు. కరెక్ట్, మీరు విన్నారు లేదా? ఎందుకంటే నేను కోడి వస్తే ఆ కింద కట్టిన ప్రార్థనల్లో రెట్ల వేస్తాయని చెప్పేసి ఏసురత్నం కోడి కొట్టమ్మా అంటాను. ఆ బిడ్డ వింటున్నాడు. అయ్యా వింటున్నాడు అండి. అవి తిరుగుమోహం పట్టినా కానీ దగ్గరుండి నేను మైక్ ఆఫ్ చేసి అన్నాను, నువ్వు వెళ్ళి కొడితే కానీ మా వాడు రాడమ్మా వెనక్కని చెప్పాను. అది దేవుని మీద, దేవుని కృపచేత శరీరేచ్ఛల మీద సంపూర్ణ జయం పొందటానికి ఏ ఆత్మశక్తి చేత నువ్వు జయము పొందగలవో, మా మనవుడు ఆ యేసురత్నం దగ్గరికి వెళ్ళి కోళ్ళు కొట్టేమన్నట్లుగా మరి శరీరేచ్ఛల మీద జయము కొరకు దేవునికి మొరపెట్టాలి, దేవునికే ప్రార్థన చేయాలి. కోళ్ళు వెళ్ళిపోయినాయండి, కానీ ఆడు మాత్రం ఊరుకుంటలేదు. ఆవిడ లేపు లేగు అటు. చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియమైన సహోదరి సహోదరు. మరి ఇంతమందిలో ఎవరిని ఎందుకు లేపలేదు? వాళ్ళ అమ్మని లేపలేదు, వాళ్ళ మేనత్తం తెపోరా, వాళ్ళు ఎవరికి లేకపోతే పోనీ పిల్లలు ఉన్నారు, వాళ్ళతో ఎక్కువ క్లోజ్గా ఉంటాడు, వాళ్ళని లేపలేదు, ఆవిడ తిరిగిపోయాడు. ఎందుకని చెప్పండి? ఎందుకని? నేను అప్పుడప్పుడు పిలిచి కోళ్ళొత్తండి కొట్టమ్మా అంటాను, పుంజి కేకలేస్తున్నా సరే అటేపు చెప్తాను. అవి మైండ్లో ఉన్నాయి ఆ బిడ్డకి. అది హల్లెలూయా. మనము దేవుని పిల్లలు, మన ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మనం పిల్లలమైతే వారసులము దేనికి? ఇందా చెప్పాను కదండి, లోక సంబంధమైన విషయాలకు కాదు. అలాగని చెప్పేసి ఏమొద్దని చెప్పేసి దేవుడు ఏమన్నా నీకు 10 రూపాయలు ఇస్తే, అయ్యా 10 సెకండ్లో 10 రూపాయలని 10 సెకండ్లో ఖర్చు పెట్టేవాడున్నారు. ఇప్పుడు అలా ఖర్చు పెట్టకండి, అనవసరం ఖర్చులు చేయకండి. దేవుడు ఏదన్నా 10 రూపాయలు ఇస్తే ఉంచండి, ఏం పర్వాలేదు. అనవసర ఖర్చులు కొరకు ఖర్చు పెట్టేసిన తర్వాత అప్పుల దగ్గరికి వెళ్ళి 6 రూపాయలు వడ్డీ, 10 రూపాయలు వడ్డీ. చాలామందిని దేవుడు విడిపించాడు. ఇప్పుడు మరలా చాలామంది అక్కడికి వెళ్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరనరండి, ఎందుకంటే మీరు వడ్డీ కట్టకపోతే మీ ఇంటి మీదకి వచ్చేసేసి అయ్యా రోడ్డు మీద పెద్ద నోరెట్టుకు అడుగుతారు. కనుక వాళ్ళ అప్పు చేస్తే ఇంకోటి దగ్గరికి అప్పుకెళ్తాను. చాలా జాగ్రత్తగానండి. దేవునికి స్తోత్రాలు. నాకు ఎప్పుడు కూడా ఒక మాట జ్ఞాపకం వస్తుంది, నా అప్పుల వారికి నేను నమ్మేశాను అని. నా సబ్జెక్ట్ అది కాదు, ఇక్కడ మీరు వినాలి. మనము పిల్లలమైతే వారసులము. దేనికి వారసులము? ఇప్పుడు యేసురత్నం గురించి ఎందుకు చెప్తున్నాను, మా మనవడి గురించి కొద్దిగా గమనించండి. ఎందుకు మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. అయ్యా దేవుని వారసులైన దేవుని పిల్లలు, హల్లెలూయా, మరి ఏం పొందబోతున్నారు? క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. బాబు, క్రీస్తుతో కూడా అంటే యేసు ప్రభువారు నేను జయించి నా తండ్రి సింహాసనం అనే నూతన యెరూషలేమాన్ని నేను పొంది ఉన్నాను. హల్లెలూయా. జయించి వారందరినీ 1500 చదరపు మైళ్ళు గల బంగారపు రోడ్లతో, శుద్ధ సువర్ణపు రోడ్లతో వేయబడిన నూతన యెరూషలేము అనే పట్టణము క్రీస్తు తండ్రి అయిన దేవుని సింహాసనం. ఎందుకంటే సైతాను మాట చెప్పుతాను, ఓ సింహాసనం మీద రాజుగారు కూర్చుంటారు, రాజుగారి భార్య కూర్చుంటుంది. కానీ లోకంలో ఉన్న వారు జయించిన వారందరినీ కూడా నా సింహాసనం కూర్చుంటారని చెప్తాడు యేసుప్రభు. నమ్మకమ్మా అన్ని అబద్ధాలు అయినాయి. ఎందుకని ఒక థియరీ, ఒక ఫిలాసఫీ మన ముందు పెడతాయి. ఒక థియరీ, ఒక ఫిలాసఫీ. సింహాసనం ఎంత ఎడల్పు ఉంటుంది? యేసుప్రభు కూర్చుంటే ఆ పక్కన ఎంతమంది కూర్చోగలరు? కాబట్టి అది అబద్ధం. అవును, చాలామంది అంటారు, అవును అయినా సైతాన్ కాదు, మీరు చెప్పిందే కరెక్ట్. అవ్వ దగ్గర నుంచి వచ్చిందండి. ఆ ఏదోను తోటలో అవ్వమ్మ దగ్గర నుంచి
ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ సమయంలో మనం పిల్లలమైతే వారసులం. పిల్లలైన వారు ఎవరండి? వారసులు. మరి దేనికి వారసులము? క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల మనము పిల్లలమైతే వారసులము అని చెప్పి ఊరుకోలేదు. అనగా అని ఉంది అక్కడ. మీ బైబిల్ అలా లేదా? మనము పిల్లలమైతే అంటే మనము దేవుని పిల్లలమైతే వారసులము. దేనికి వారసులము? అయ్యా, నేను 20లో ఈ చర్చ ఆవరణ 32 సెంట్లు స్థలం. దీనికి మాత్రం నేను వారసుడను కాను. నేను నా పిల్లలు ప్రభు రాకడ వచ్చే వరకు భూమి మీద ఉంటాం. విమోచించబడ్డ ప్రతి పరిశుద్ధులంతే. మరి మేమందరము ఆయన రాకడకు ఎదురు చూస్తూ ఉన్నవారమైతే భూమి మీద ఇంకెవరు ఉండరు. అయ్యా, దీని మీదకి ఏ వారసులు రారండి. చాలా జాగ్రత్తగా దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. బాగా మనసు పెట్టండి. పూర్వం మా దగ్గర కుటుంబం ఉండి దేవదాస్ గారు, ఎలిజబెత్ గారు. ఆయన మాతో పాటు విజయనగరం, శ్రీకాకుళం, చాలా విశాఖ జిల్లాల్లో సువార్త క్యాంపుకి వచ్చారు భార్య భర్తలు. నా దగ్గర ఉన్న డ్రైవర్కి ఒక మాట చెప్పాడు ఆయన, అబ్బాయి నువ్వు పాస్ట్ గారిని కనిపెట్టి కూర్చో, వదిలిపెట్టుకో. ఎందుకంటే ఏదో రోజున ప్రభు రాకడ వచ్చేది, ఆయన వెళ్ళిపోతాడు. ఆయనే కదా అందరూ వెళ్ళిపోతారు. వాళ్ళందరూ కారు మిగిలిపోతే నువ్వు ఇంటికి పట్టిపోతే అడిగోడు ఉండడు నిన్ను. మరి ఇప్పుడైతే నేను కొన్న కారుకి ఫైనాన్స్ ఉంది, కానీ అప్పుడు నా దగ్గర కారుకి ఫైనాన్స్ లేదండి. ఆ సెకండ్ హ్యాండ్ కారు డబ్బులు ఇచ్చుకున్నాం. చాలా జాగ్రత్తగానండి మీరు. హల్లెలూయా. ఆ డ్రైవర్ అడిగాడు, అన్నయ్య నిజంగా జరుగుద్ది అంటావు? అది నిజమేట్రా బాబు. ఎందుకంటే ఆయన చదువుతుంటే నాకు అదే తలంపోతుంది. భూమి మీద ఉండేవాడు కాదైనా, పైకి వెళ్ళిపోయేవాడు. హల్లెలూయా. ఓ ప్రశ్న వేశారండి, మీరు బాగా ఆలకించాలి దేవునికి స్తోత్రం. మరి మీరు ఉండరా అంటే చెప్పాడు, మేము ఇలాగే జీవిస్తే మేము ఉండవని చెప్పాడు ఆయన. కాబట్టి మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం. దేవుని వారసులైన ఈ శ్వాసులు ప్రియులారా, ఈ భూమి మీద ధనికులుగా ఉండటం మాత్రమే కాదు, భూజనులందరికంటే పైవారుగా ఉండటం ఒకటి మాత్రమే కాదు, అత్యధికంగా దీవించబడటం మాత్రమే కాదండి. వీటన్నిటికంటే మించిన కృప ఒకటి ఉంది మనకి. ఏంటి ఆ కృప? 17వ వచనం, రోమా 8వ అధ్యాయం 17వ వచనం సాక్ష్యం ఇస్తుంది. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. అయ్యా, దేనికి దేవుని వారసులం? మనము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. ఆయనతో శ్రమ ఆగు నాయన, ఆగు, పరిగెట్టవద్దు. రాత్రి ఇంకా 9, 10 అవ్వాలి, 12 నువ్వు ఇంటికి వెళ్తాక. అందరూ మనసు బాగా పెట్టండి, దేవునికి స్తోత్రం. బుర్రలు బాగా పెట్ట. వారసత్వం, భూమి మీద వారసత్వం గురించి ప్రజలు ఎంత కొట్టుకు చెప్తున్నారండి. ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు చెప్పండి. అయ్యా, బాగా ఆలకించాలి. హల్లెలూయా. ఎన్ని అబద్ధాలు, ఎన్ని మోసాలు, ఎన్ని గొడవలు. ఈ మధ్యన మన ప్రభుత్వ వారు సంక్షేమ పథకాలు పెట్టారు. మా సీఎం గారు మొదటి కానిచ్చి దానికి యోగ్యులైన వారే రండి ముందుకి, లేకపోతే రావద్దని చెప్తున్నాడు. కానీ మన న్యూస్లో విన్నానండి ఈ మధ్యన, వారు అలా లబ్ధి పొందేవారు 700 కోట్లు ఎంతో మోసం అయిపోయిందట. అంటే అర్హులు కాకుండా పొందారు. ఇవి అలా పెద్ద గొడవ. ఇది చాలా జాగ్రత్తగా దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, దేనికి మనము వారసులము? ఈ లోకం కొరకైనా? 1 కొరింథీ 15 అధ్యాయంలో 19-20 వచనంలో పౌలు గారు మంచి మాట చెప్పాడు. 19 వచనం చూడండి. 1 కొరింథీ 15:19. మనము ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల
మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఎవరు? ఈ లోక విషయాల కొరకు మాత్రమే క్రీస్తునందు నిరీక్షించిన ఎడల. చాలా మంది చెప్తున్నారు, మీరు యేసు ప్రభు దగ్గరికి వస్తే దేవుడు మీ రోగాలు పోతాయి. కరెక్టే. అందుకే 46 ఏళ్ళు దాటి 47వ సంవత్సరం రన్నింగ్ 3 సార్లు హార్ట్ అటాక్ వచ్చి చచ్చి బతికిన వాడు నేను ఇంకా బతికే ఉన్నాను. ఆయన రోగాలు స్వస్థపరిచే దేవుడు, దుర్నీతి పాప బంధకాలను చిడిపించే ప్రభు, పెంట కుప్ప మీద ఉన్న దరిద్రులను పైకి లేవనెత్తే దేవుడు, ఎన్నో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే ప్రభు మన ప్రభు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి ప్రియులారా. ఏం చదువుతున్నాం మనం? ముందే ఏం చదివించాను? ఈ జీవిత కాలం మట్టుకే క్రీస్తునందు నిరీక్షణ గలవారు ఎడల లోకములో ఉన్న సామాన్య మనుషుల కంటే మనమే దౌర్భాగ్యులుగా ఉంటాం. ఆ వాక్య సత్యం మనకేం బోధిస్తుంది? నువ్వు ఈ జీవితకాలం కొరకు మాత్రం క్రీస్తునందు నిరీక్షణ గలవాడు కావు నాయనా, కావమ్మా. ఈ జీవితం, ఈ శరీర జీవితం కొరకే నిరీక్షణ గలవారం కాదు. అలా ఏదో మేలు జరుగుతుందనే ప్రభువుని నమ్ముకోవటంలో ప్రయోజనం ఏమీ లేదు. అదే నువ్వు ప్రయోజనం అనుకుంటే లోకంలో ఉన్న వారికంటే నువ్వు దౌర్భాగ్యురాలు అని సత్యం మనకు బోధిస్తుంది. మరి దేనికి ప్రభువుని నమ్ముకోవాలి? ప్రభు దగ్గర రావాలి, దేవుని పిల్లలుగా మారాలి, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోటి వారసులము. క్రీస్తుతోటి వారసులం. ఎంత ధన్యకరమైందండి. తండ్రి అయిన దేవుని మహిమకు మన రక్షకుడు విమోచకుడైన యేసు ప్రభు వారు ఎలాగ సమాన వారసుడో అయ్యా, మనము కూడా అలాగ సమాన వారసులము. అదే స్థాయి, అదే సీటు, అదే కుర్చీ, అదే హోదా. యేసు ప్రభు వారికి మహిమలో ఎంత హోదా ఉందో నీకు నాకు కూడా అంత హోదా క్రీస్తునందు దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఆ మహిమలో ప్రవేశించాలంటే ఆత్మకు విరోధముగా పోరాడుచున్న శరీరేచ్ఛలను మనం ఏం చేయాలి అయ్యా? ఏం చేయాలి? విసర్జించుట. హల్లెలూయా. ఏం చేయాలి? గలతీ 5:17 శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఎప్పుడు? దేవుని ఆత్మానుసారంగా. అంటే దేవుని ఆత్మ ఎలా నడిపిస్తుంది? వాక్యానుసారంగా నడిపిస్తుంది. అలా వాక్యానుసారంగా నడుచుకునే దేవుని ప్రజలు శరీరేచ్ఛలను చంపివేసి ఏం చేస్తారండి వారు? అయ్యా, శరీరేచ్ఛలను చంపివేసి ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించడానికి తమ్మును తాము దేవునికి సజీవ యాగంగా సమర్పించుకుంటారు. చూడండి, ఇంకొక విషయాల్లోకి నేను వెళ్తాను. మరి ప్రభు చిత్తమైతే కొద్ది విషయం మీకు చెప్పి ఆయన రాకడ ఆలస్యమైతే మంగళవారం ధ్యానం చేయొచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చూడండి. ఆత్మానుసారంగా నడుచుకునేది, అప్పుడు మీరు శరీర క్రియలు నెరవేర్చరు. ఎందుకని? ఆత్మ శరీరమునకును శరీరము ఆత్మకు ఒకదానికొకటి విరోధముగా ఆశిస్తూ ఉన్నాయి. ప్రతిరోజు యుద్ధం. నిజమైన దేవుని పరిశుద్ధులు దైవ చిత్తమునకు వ్యతిరేకమైన శరీర క్రియల్ని చంపుతూ ఉంటారు. హల్లెలూయా. ఏం చేస్తారండి? దైవ చిత్తమునకు వ్యతిరేకమైనటువంటి శరీర క్రియలను వారు చంపేస్తారు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10-11 వచనాలు త్వర చదవండి. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై
ఒక్క మారే చనిపోయిను గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. హల్లెలూయా. మన రోమియోలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ అధ్యాయం బాగా ధ్యానం చేస్తే పాప క్రియలను చంపివేయడం ఉందండి వాక్యం. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో ఆత్మకు విరోధమైన శరీరేచ్ఛల మీద జయము పొందాలంటే ఆత్మానుసారంగా నడుచుకోవాలి. మరి శరీరంలో ఉన్నంత కాలము శరీర స్వభావాన్ని శరీర కార్యాలని ఎదిరించాలంటే మన అంతరంగ పురుషునికి ఏం కావాలి? శక్తి కావాలి. చూడండి, ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను. అందరూ పెద్దలు ఏం చెప్తారంటే ధనబలము ఖండబలం అంటారు. ఏ బలం కావాలి లోకంలో బతికేవాడికి? ధనబలము, బంధుబలము, ఖండబలం. అంటే ఖండబలం అంటే ఏంటి? అవతలోడు వచ్చి దెబ్బలాడికి వచ్చినప్పుడు నీ శరీరంలో ఉన్న బలాన్ని బట్టి అవతలోడిని కొడతావు. అసలు నిన్ను చూస్తేనే ఆడు వెళ్ళిపోతాడు, కొట్టకలేదు. నీ యొక్క శరీరాకారం నిన్ను గురించి తెలుసుకున్నప్పుడు. కాబట్టి అలాగే ప్రియులారా, ఒక పరిశుద్ధ విశ్వాసి శరీరంలో జీవిస్తున్నప్పుడు ఆత్మానుసారమైనటువంటి ప్రయాణం కొనసాగాలి. అలా కొనసాగాలంటే ఏం చేయరు? ఎఫెసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము ముందు 14వ వచనం చదవండి. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట మోకాళ్ళుని, ఆ తండ్రి ఎదుట నేను మోకాలుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి. ఇక్కడ మీరు పౌలు గారు సత్యం చెప్తున్నారు. దేవునికి 2 కుటుంబాలు ఉన్నాయి. ఒక కుటుంబము క్రీస్తునందు నిద్రించిన పరిశుద్ధులు, ఆయన క్రీస్తు పరదేశంలో మహిమలో ఉన్నారు, అదొక కుటుంబం. రెండవ కుటుంబము శరీరములో జీవిస్తూ భూమి మీద ఉన్న పరిశుద్ధులు. అయితే భూమి మీద ఉన్న పరిశుద్ధుల గురించి, అంటే ఈ లోకంలో చనిపోయి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఏ ప్రార్థన అక్కర్లేదు. వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయవలసిన పని లేదు. భూమి మీద పరిశుద్ధులుగా ఉండి శరీరేచ్ఛలను చంపివేస్తూ ఆత్మానుసారంగా నడుచుకుని జయ జీవితం జీవించిన వారి గురించి నువ్వే ప్రత్యేక ప్రార్థన చేయక్కర్లేదు. అయ్యా, ఏ డౌట్ మనకు అక్కర్లేదు. కానీ భూమి మీద ఉన్నటువంటి దేవుని పిల్లల కొరకు, దేవుని కుటుంబం కొరకు పౌలు గారు ఒక అద్భుతమైన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన యొక్క సారాంశం ఏమిటో మీరు చూడండి. అయ్యా, ఈ ప్రార్థన దేవుడి చేత పంపబడ్డ అపుస్తులు తప్ప బైబిల్ పట్టుకుని బతుకుడా దేవుడా అంటూ బతకడానికి వచ్చిన వాళ్ళు మాత్రం చేయలేరు. అది వారి గురించి చేసుకోరు. ఇతరులు వారికే నిరీక్షణ లేనప్పుడు నీకు నాకేం చెప్తారు చెప్పండి? అర్థమైందా? చదువునైనా మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన. బాబు, మీరు ఎఫెసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15 నుండి 21 వరకు 7 అమూల్యమైన విషయాల గురించి పరిశుద్ధాత్మ ద్వారా ఎఫెసీ సంఘానికి పౌలు గారు చెప్తా ఉన్నారు. ఒకటి, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, ఇది ఒకటి. 2, ఆయన ఆత్మ వలన బలపరచబడుచు, 2 అండి. 3, బలపరచబడినట్లుగాను, ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లు, ఇది 3. అయ్యా, మీరు తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు ఏమి దయచేయాలని కోరుకుంటున్నాడు? ఆయన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు. ఏది? మీరు దేవుని సంపూర్ణత. ప్రభు మన అంతరంగంలో నివసిస్తుంది.
ఇది 4 దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులు అగునట్లుగా అగునట్లు. అయ్యా అర్థమవుతుంది మీకు? పూర్ణులు దేని యందు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును. ఇది 6వది. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. 7 విషయాలండి. నేను ఒక విషయం మీ ముందు పెడుతున్నాను ఇప్పుడు. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగినట్లు. అయ్యా ఒక మాట ఏంటండి, ఇక్కడికి మీరు అనుకోవచ్చు ఇన్ని విషయాలు మొదలెట్టారైనా ఎప్పుడు ముగిస్తాడా. బాగా గమనించాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీరు వినాలి. శారీరకంగా, భౌతికంగా, ఆర్థికంగా, మంచి రాజకీయంగా, సామాజికంగా పలుకుబడి మనకి ఈ లోకంలో ఉందనుకోండి, నువ్వు చాలా ధైర్యంగా సాగిపోతావు ముందుకి. ఎందుకని? నీకు ఎవరైనా విరోధంగా శత్రువులుగా నిలబడితే వాళ్ళు ముందు నిలబడలేరు. నీకున్న ధనబలాన్ని బట్టి, కండబలాన్ని బట్టి, అయ్యా మంచి పలుకుబడిని బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, మనుషుల యొక్క ఎక్కువ అందరూ పెద్దవాళ్ళందరూ నీకు అండగా ఉంటాను బట్టి నువ్వు ధైర్యంగా సాగుతావు. అయితే ఇక్కడ ఒక మాట వినండి. ఈ విశ్వాస యాత్రలో, ఈ ఆత్మీయ జీవిత యాత్రలో ఏ భయము లేకుండా నిర్భయముగా మనం జీవించాలంటే, అంటే అపవాది చేతిలో మనం శరీరంలో జీవిస్తున్న ఈ కాలమందు కీలు బొమ్మలుగా మారిపోకుండా, అపవాది చేతిలో కీలు బొమ్మలుగా మారిపోవటం అంటే ఏంటి చెప్పండి? శరీరాచలకు ఎవరు దాసులైపోతున్నారు? ధనాపేక్షకు ఎవరు దాసులైపోతున్నారు? లోక ఘనత కొరకు ఎవరు ప్రయాసపడతా ఉన్నారు? బాబు, భూ సంబంధమైన వాటిని సంపాదించుకోవడానికి ఎంత ఎక్కువగానో ఆతృత కలిగి ఉన్నావు. ఇలాంటి గుణలక్షణములు గలవారందరూ సాతాను చేతులు కీలుబొమ్మలుగా మారిపోతారు. విశ్వాసం. అయ్యా కీలుబొమ్మ అంటే అర్థం ఏంటి? అయ్యా తేలికైన బొమ్మ, ఇక దానికి శక్తి లేదు. అలాంటి కీలు బొమ్మలుగా ఉండకుండా మనము ఉండాలంటే అంతరంగ పురుషుని యందు శక్తి కలిగిన వారంగా ఉంటాం. హల్లెలూయా. ఏ విశ్వాసి అంతరంగ పురుషుని యందు శక్తి గలవారుగా ఉంటారో వారు శరీరంలో ఉన్నప్పుడు శరీరేచ్ఛలను నెరవేర్చుకోరు. శరీర క్రియల మీద యుద్ధం చేసి శరీర కార్యాలు జయిస్తూ ఉంటారు. వాటిని ఎక్కడికక్కడ చంపేస్తారు. అలాంటి అత్యున్నతమైన జీవితము జీవించాలంటే ఒక పరిశుద్ధ విశ్వాసి ఈ భూమి మీద మనం శరీరంలో ఉన్నప్పుడు అలాంటి బతుకు మనం బతకాలంటే ముందేం చేయబడాలి? అంతరంగ పురుషునియందు శక్తి గల, అంటే అంతరంగ పురుషునియందు శక్తి ఎలా కలిగి ఉంటాం? పరిశుద్ధాత్మ చేత అభిషేకం ద్వారా. పరిశుద్ధాత్మ అభిషేకము మనం ఎప్పుడైతే పొందుతామో రోజు రోజు ఆ ఆత్మలో బలపడుతూ, ఇక్కడ ఏం చెప్తున్నారు పౌలు గారు? అయ్యా మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. విశ్వాసుల గురించి పరిశుద్ధులు చేసే ప్రార్థనలు ఇవ్వండి. అయ్యా విన్నారా? స్టిఫెన్ తోటకూర గోంగూర తోటేసాడు. ఏమేసాడు? అయ్యా తోటకూర గోంగూర తోటేశారు. ప్రభువా ఆయన ఆ తోటను దీవించండి, ఆ తోటకు మీరు కాపలా ఉండండి. ఇది ఎక్కడ గొడవ? హల్లెలూయా.
హల్లెలూయా. ఇలా నేను బోధిస్తే ఆయన ఆడు బాగా ఆనందిస్తాడండి. బాబోయ్, నా తోటకే కాపలా ఉంది. కానీ తోటకి కాదండి, దేవుడు నీకు నా కాపలా ఉంటాడు. ఎవరికే? మనకే కాపలా ఉంటాడు, మన గలని సమస్తం చుట్టూ కాపలా ఉంటాడు. ఏది దీవెనకరమైన బ్రతుకంటే శరీరంలో ఉన్నంత కాలము జై జీవితం జీవించాలి. జై జీవితానికి మూలం ఏమిటి? అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఉండాలి. చూడండి, చాలా మందిని ప్రేమించి అయ్యా 1కి 100 సార్లు ఫోన్లో మాట్లాడి బలపడ్డానికి, స్థిరపడ్డానికి ఎంత కాలం, ఎంత మంది కొరకు ప్రయాసపడ్డాను. నేను సాక్షులు. ఈ మాటలు వింటున్నప్పుడు లైవ్లో వారు ఉంటున్నారు, వింటున్నారు, వారు సాక్షులే. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పరిశుద్ధుని హెచ్చరిక, ఒక పరిశుద్ధుని నోట్లోంచి వచ్చే ఒక హెచ్చరిక ఎంత విలువైందండి. ఎన్ని కోట్ల రూపాయలు పెడితే నువ్వు దాన్ని తేగలవు, ఎలా నువ్వు సంపాదించుకోగలవు సోదరి సోదరుడా. నాకు తెలుసు నేను ఎంత బలహీనుడిగా వస్తాను ఇక్కడికి. నా పరిస్థితి ఏంటో నాకు బాగా తెలుసు. నేను చెప్తున్నాను కదా అయ్యా, బాగా వినాలి. ఆ మధ్యకాలంలో కాళ్ళు 2 ముందు కుడికాలకు వచ్చింది, తర్వాత ఎడంకాలు కూడా మొదలైంది. మక్క దగ్గర నుంచి భయంకరమైన సలుపు. దేవుడు కృపచేత నాకు ఆ విషయంలో జయం వచ్చింది. ఇప్పుడు కడుపులో గొడవ. ఒక 2 ఇడ్లీ 3వ ఇడ్లీ తినేటప్పుడు నొప్పి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగానండి. ఆ నొప్పితో బాధపడుతున్న వారు ప్రార్థన చేస్తే వాళ్ళకి విడుదల వచ్చేది. మరి నాకెందుకు రావట్లేదు? అయ్యా, అది నాకు నా దేవునికి సంబంధించిన విషయం. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి సోదరి సోదరు. నొప్పు నుండి తగ్గుతుందా లేదా, ఇది నాకు సమస్య కాదండి. ఇది పెద్ద సమస్య కాదు నాకు. ఏది సమస్య? అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉన్నానా లేదా? దేని యందు? అంతరంగ పురుషుని యందు ఏం కలిగి ఉండాలి? చూడండి, ఎంత కోళ్ళు వచ్చినాయి. మా మనోడు ఎందుకు పరిగెట్టుకెళ్ళి వేసేస్తున్నాను కుటుంబని చెప్తున్నాడు. మళ్ళా కూర్చుని వాక్యం వినవండి. అందులో పుంజోటి ఉంది, కుక్కరో కోని సంగీతం పాడు. అయ్యా, అదేం చేస్తుంది? కుక్కరో కోని సంగీతం పాడుతుంది. కాబట్టి దానికి ఇక్కడ స్థానం లేదు, అందుకే కుటుంబని చెప్పాడు. అదే అలవర్చుకోండి ప్రియులారా. 1కి 10 సార్లు ఎందుకు మీకు ఈ మాట నేను చెప్తానంటే, ఏది మన దగ్గర నివాసం ఉండాలి, ఏ క్రియలు మనం కలిగి ఉండాలి, ఎవరు నివాసం ఉండాలి, ఎవరు నివాసం ఉండకూడదు, ఏ స్థితిలో ఉండాలి. మన ప్రభు యేసుక్రీస్తు వారు భూమి మీదకి త్వరగా రాబోతున్నారు. ఆయన రాకడా బహు దగ్గరగా ఉందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాగా వినాలి మీరు. ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. ఈ అంచె దినాల్లో, ఈ ఆఖరి దినాల్లో మన నిరీక్షణ ఏమిటి? మన ప్రయాస ఏమిటి? మన పరుగు, మన గురి ఏమిటి? మనం ఎక్కడికి పరిగెడుతున్నాం? దేని కొరకు పాటుపడతా ఉన్నాము? చెప్పండి. ఏమి సాధించడానికి, ఏమి చేయడానికి? మనసు బాగా పెట్టాలి. దేవునికి స్తోత్రం. బాగా మనసు పెట్టండి ప్రియమైన సోదరి సోదరులారు. దేవుని బిడ్డలుగా దైవచిత్తం నెరవేరుస్తూ మనల్ని విమోచించిన ప్రభువుని, ఆయన ఆత్మను సంతోషపరుస్తూ, ఆయనకి ఇష్టలుగా, ఆయనను గణపరిచేవారంగా, ఆయన సంపూర్ణ చిత్తమును సంపూర్ణముగా జరిగించేవారముగా ఉండాలంటే అంతరంగ పురుషునియందు మనము శక్తి కలిగి ఉండాలి. అంతరంగ పురుషునియందు శక్తి కలిగిన శ్వాసలు శరీర పురుషుడులో ఉన్న శరీరేచ్ఛలను చంపేస్తారు. శరీరేచ్ఛలకు చంపేసి ఆత్మానుసారంగా నడుచుకుంటారు. దేవునికి స్తోత్రం. అయ్యా, శరీర కార్యములను ఏం చేస్తారండి? వారు చంపేస్తారు. చంపేసి వారు ఏం చేస్తారు? ఆత్మానుసారముగా వారు నడుచుకుంటారండి. అది ఒక విశ్వాసి యొక్క జీవితం, నిరీక్షణ, మన ముగింపు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. దేవునికి స్తోత్రాలు.
హల్లెలూయా. కాబట్టి రక్షించబడిన దేవుని ప్రజలమైన మన జీవితాల్లో ప్రభు అనుగ్రహిస్తున్న మంచి సమయం, ప్రతి సమయాన్ని మనం ఆత్మీయంగా బలపడి అంతరంగ పురుషుని శక్తి గలవారంగా ఉండి ప్రభు యొక్క చిత్తాన్ని సంపూర్తిగా నెరవేరుస్తూ శరీర కార్యాలు చంపేస్తూ ఈ జీవిత యాత్రలో పరలోక నిరీక్షణ గలవారముగా ఏమండి పైన వాటి మీద మనసు పెట్టుకుని పైన వాటిని వెతుకుడను వాక్యం చెప్తుంది. నిజంగా అలాంటి యొక్క కృప ఒక విశ్వాసి మనసులో కలిగి ఉంటే పైన వాటిని వెతికే మనసు, పైన వాటి కొరకు కనిపెట్టే మనసు, పైన వాటి కొరకు ప్రయాసపడే మనసు మనం కలిగి ఉంటే మనం 100% ధన్యులు అవుతాం. ఎందుకని వారే క్రీస్తుతోటి వారసులు. క్రీస్తుతోటి పరలోక మహిమ పొందటానికి వారసత్వం అంటే చిన్న విషయం కాదు బాబు. అది ఏముందండి లోకంలో చూస్తున్నాం. 2020 సంవత్సరం మార్చి 22వ తారీఖు నుండి ప్రియులారా, ఇదిగో 2021 సంవత్సరం జూలై 25వ తారీఖు ఇది. ఇప్పటి వరకు ఏం జరిగింది ఈ 2 సంవత్సరాలు? ఇంకా ఏం జరగబోతుంది? దేశ అధికారులు, నాయకులు దేనికి భయపడతా ఉన్నారు? 3వ కరోనా గురించి. ఏం జరుగుతుంది ప్రియులారా? జాగ్రత్తగా ఉండండి. దేవునికి స్తోత్రం. కాబట్టి భయంకరమైన దినాల్లో మన రక్షకుడు, మన విమోచకుడు అయిన యేసయ్య మధ్యాకాశం త్వరగా రాబోతున్నారు. ఆయన రాకడలో మధ్యాకాశానికి ప్రభు వచ్చే దినాల్లో మనం బతుకుతున్నాం. అందరూ మెలకుగా ఉండండి. ఆత్మీయంగా జీవించడానికి మనల్ని మనం అర్పించుకోవాలి. ఎప్పుడు అర్పించుకుంటాం అనుకోకండి. హల్లెలూయా బాబు. ఎప్పుడు కంచం నిండా ఇష్టమైన కూరలు ఆ భోజనం పెట్టుకుని నా ప్రాణమా తినము తాగుము సుఖించమని కంచం దగ్గర నుంచి లేచి వెళ్ళిపోయావు అనుకో నువ్వు. ఎలా ఉంటుంది చెప్పండి. నీ ఆకలి నీతోనే ఉంటుంది. కంచంలో కడుపులోకి వస్తేనే శరీరం పుష్టిగా ఉంటుంది. అలాగే అంతరంగ పురుషుని యందు దేవుని ఆత్మ చేత బలపడే విశ్వాసం జయ జీవితం జీవిస్తారు ప్రియులారా. వారే దేవునికి ఇష్టలుగా ఉంటారు. అలాంటి వారే నిజంగా దైవజనులను గౌరవించగలుగుతారు. వారిని సన్మానిస్తారండి యథార్థమైన దేవుని సేవకుని. అలాంటి కృప క్రీస్తునందు దేవుడు మనకి ఎల్లప్పుడూ ఇస్తున్నారు. ఇంకా రాబోతున్న దినాల్లో కూడా ఆయన మిక్కటమైన కృప, ఆయన దయ కనికరం మన మీద సమృద్ధిగా కుమ్మరింపబడినట్లు మన ఆత్మ, ప్రాణం, శరీరం సజీవ యాగంగా ప్రభుకి సమర్పించుకుని ముందుకు సాగటానికి మనల్ని మనం అర్పించుకుందాం. అందరూ దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. డాన్ బాబు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. మనం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇంతవరకు ప్రియమైన సోదరుడా, ప్రభు ఆయన ఆత్మ చేత, ఆయన ఆత్మ ద్వారా ఈ దినం ప్రత్యేక రీతిగా ఇదిగో 7వ నెల ఆఖరి పునరుత్థాన దినములో ఒక అమూల్యమైన ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు పరలోకమందు దేవుని సింహాసనం మీద ఆయన ఆత్మ ద్వారా మనకిచ్చిన ఈ అమూల్యమైన ఆలోచనను బట్టి మన ఆత్మ, ప్రాణం, శరీరం ప్రభువుకు సజీవంగా అర్పించుకుని దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ప్రభు చిత్తమైతే అందరూ ప్రార్థన చేయండి. ఆగస్టు 2వ వారం వాతావరణం బాగుంటే ఆదివారం ఆరాధన జరిగిద్దాం. ఆగస్టు 2వ వారం నుంచి ఒకవేళ దేవుని చిత్తమైతే అలా కంటిన్యూ అవ్వచ్చు. మరి అది కూడా నేను పూర్తిగా చెప్పలేను. ఎందుకంటే వాతావరణాన్ని బట్టి నేను మరి చెప్పవలసి వస్తుంది. అన్ని చోట్ల కేసులు తగ్గుతున్నాయి, కానీ మన రాష్ట్రంలో, మన జిల్లాలో కూడా అలా కొనసాగుతూ ఉన్నాయి. ప్రజలు కొంత జాగ్రత్త పాటిస్తే చాలా మంచిదని ప్రభువునందు నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన ఈ అమూల్యమైన ఆలోచన బట్టి మన ఆత్మ, ప్రాణ, శరీరాలు ప్రభువుకు అర్పించి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం.
తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తుకి, ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు ప్రభైన యేసుక్రీస్తు నామమున ఇంతవరకు పరిశుద్ధాత్మ చేత నీతో నాతో ఒక మట్టి ఘటాన్ని మరుగు చేసి నిన్ను ఈ లైవ్లో ఉన్నవారిని, వినబోయే వారిని కూడా ప్రేమించి పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన ఈ అమూల్యమైన ఉపదేశం బట్టి ఒక విషయం మర్చిపోకండి. ఈ జీవిత కాలం మట్టుకు మాత్రమే కాదు మన నిరీక్షణ క్రీస్తునందు. రాబోతున్న క్రీస్తు మహిమ కొరకు, రాబోతున్న క్రీస్తు మహిమలో మనం పాలువారంగా ఉండాలి. అదే మన ఎడల దేవుని యొక్క సంపూర్ణ ఉద్దేశమైన చిత్తమైంది. దాని కొరకు మనం సిద్ధపడాలంటే అంతరంగ పురుషుని యందు ప్రతి శ్వాసి దేవుని ఆత్మ చేత బలపరచబడాలి. దేవుని ఆత్మ చేత ఎవరు అభిషేకం అనుభవించి ఆత్మచేత బలం పొందుతున్నారో వారు శరీర క్రియల్ని జయించగలరు, ఎదిరించగలరు. ఎందుకంటే అంతరంగ పురుషుని శక్తి కలిగి ఉంటారు. శరీర పురుషుడు బలహీనత కనుక దానిని జయించగలుగుతారు. అలాంటి కృపలో మనం దేవుడు మనల్ని ఉద్దేశింప చేయనట్లు మన ఆత్మ, ప్రాణం, శరీరం దేవునికి సజీవంగా అర్పించి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా మీకే వందనాలు, మీకే స్తుతులు, స్తోత్రం. మీ ఘనమైన నామాలు బట్టి, మీ అద్భుతమైన కార్యాలు బట్టి, నీ మహిమను బట్టి మీకే స్తుతులు, 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 స్తుతి స్తోత్రాలపైన ఆసీనుడవు ప్రభువా. ఇంతవరకు అచ్చలుపుణ్ణి, ధూళిని, దుమ్మునైనా ఈ మంటి ఘటాన్ని మరుగు చేసి ప్రియ పరిశుద్ధాత్ముడా మా మధ్యకు మీరుండి నివసించి మీ ఆత్మ ద్వారా ఇంతవరకు ఎంతో అమూల్యమైన ఉపదేశంతో ఈ దినం ఇక్కడ ఉన్న మా దర్శించబోతున్నందుకు, అభిషేకించబోతున్నందుకు నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మేము అంతరంగ పురుషునందు శక్తి గలవారుగా ఉండడానికి నీ సన్నిధిలో కన్నీటితో, రోదనతో ప్రార్థించే భాగ్యం అందరికీ దయచేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనా జీవితం అయ్యా చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. వ్యక్తిగత ప్రార్థన అవసరము. ఎవరికి వారు వ్యక్తిగతముగా మీ మోకరించి దేవునితో గడపవలసిన దినాల్లో మనం జీవిస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఘనత మీకే ప్రభువా. తండ్రివైన దేవా, కుమారుడైన దేవా, ప్రియ పరిశుద్ధాత్ముడా, ఘనత, మహిమ, ప్రభావములు ఇప్పుడు ఎల్లప్పుడు యుగములలో, రాబోతున్న యుగములలో మహిమ మీకే కలుగునుగాక, మహిమ మీకే కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తుతులు, వందనాలు దేవా, నీకు స్తోత్రం. ఆమేన్. మహోన్నతుడా, మహాగణుడా, జీవాధిపతి అయిన దేవానికే స్తోత్రము నాయన. స్తోత్రము తండ్రి, స్తోత్రము ప్రభా. అత్యంత కృప కలిగిన మా దేవానికి వందనాలు ప్రభా, వందనములు నాయన. ఈ ఉదయకాల సమయంలో, ఈ పునరుత్థాన దినమున మీ సన్నిధిలో మాతో మాట్లాడుచున్న దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మలను దర్శిస్తున్న మా గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మలను నాయన ఎంతగానో ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మేము మీ కుమారులము నాయన, మీ కుమార్తెలము నాయన, మీ పిల్లలము తండ్రి, మీ తోడి వారసులము నాయన. క్రీస్తుతో కూడా మహిమను పొందటానికి మేము వారసులమై ఉన్నాము నాయన. అయ్యా, శరీర ప్రకారముగా జీవించడానికి, శరీర దురాశలు నెరవేర్చుకోవడానికి, శరీర క్రియల ప్రకారంగా జీవించడానికి మేము శరీరమునకు రుణస్థులము కాదు ప్రభువా. ఆత్మచేత శారీరక క్రియలు చంపగలిగిన వారంగా, అంతరంగ పురుషుని యందు బలము కలిగిన వారుగా మేము దినదినము మార్చబడినట్లుగా సహాయమును దయచేయండి. ఈ దినమున విత్తబడిన వాక్యం మాలో ఫలించాలి ప్రభువా. ఎందరైతే వింటున్నారో ప్రతి ఒక్కరిలో ఫలించాలి నాయన. మా నిరీక్షణ ఈ లోక సంబంధమైనది కాదు ప్రభువా. ఈ లోకములో ధనమును సంపాదించడానికో, ఈ లోకములో తాత్కాలికమైన అద్భుతాలు పొందటానికో, ఈ లోక సంబంధమైన మేలులు పొందటానికో కాదు నాయన. మా నిరీక్షణ పరలోక సంబంధమైనదై ఉండినట్లు సహాయము దయచేయండి. దినదినము మీ స్వారూప్యములోనికి మలచబడినట్లుగా సహాయము దయచేయండి. మీ పోలికలోనికి మార్చబడినట్లుగా సహాయము దయచేయండి. మా అంతరంగములో నాయన నూతనమైన బలమును అనుగ్రహించండి ప్రభువా. మీ ఆత్మ ద్వారా దినదినము బలమును పొందే భాగ్యం దయచేయండి నాయన. మాతో మా శరీరము ఎల్లప్పుడూ పోరాడుతూ ఉన్నది నాయన. ఆత్మకు శరీరము ఎల్లప్పుడూ విరోధముగా, ఒకదానికి ఒకటి విరోధముగా పోరాడుచున్నాయని మీరు సెలవిస్తున్నారు. అవును తండ్రి, ఈ పోరాటములో మా ఆత్మ, అంతరంగ పురుషుడు బలము కలిగిన ఆయన మేము నాయన శరీర క్రియలను చంపివేయగలుగునట్లుగా ఇక్కడున్న మాకు, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి అట్టి ధన్యతను అనుగ్రహించండి, అటువంటి జీవితం అనుగ్రహించండి నాయన. ఎంతో వివరంగా ఈ దినమున మాతో మాట్లాడిన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో
ప్రతి ఒక్కరి హృదయంలో అది నూరంతలుగా ఫలింపచేయండి. దినదినము ఆత్మలో ఆరాధిస్తూ, ఆత్మలో బలమును పొందుకుంటూ, అయ్యా మీ శక్తిని పొందుతూ జీవించే భాగ్యం మాకు అనుగ్రహించండి. ఎవరునూ కూడా నిర్లక్ష్యము చేయక, ఎవరునూ కూడా ప్రభువా అయ్యా ఈ విషయాన్ని నాయన నిర్లక్ష్యము చేయక నాయన మీ సన్నిధిలో బలమును పొందినట్లుగా సహాయమును అనుగ్రహించండి. మీ కృపను అనుభవించినట్లుగా సహాయమును దయచేయండి. దినదినము నూతన బలమును అనుగ్రహించండి. అయ్యా మీ సేవకులకు కావలసిన బలమును శక్తిని అనుగ్రహించండి. నూతన బలముతో నింపండి. ప్రతి దుష్టుని పోరాటం మీద సంపూర్ణమైన జయమును అనుగ్రహించి నాయన మీ కృపను వచ్చి నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు. పరిచర్య ఆటంకం కలగకుండా జరిగిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు. అన్ని విషయాలు మీరు తోడుగా ఉండి నడిపిస్తున్న దేవ మీకు స్తోత్రాలు. సంపూర్ణమైన విడుదలిచ్చి సంపూర్ణమైన బలమును అనుగ్రహించండి నాయన. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో ఎవరి విషయంలో కూడా ఈ మాటలు నిష్ప్రయోజనం కాకూడదు నాయన. ఎవరు కూడా ఈ మాటలను తేలిగ్గా తీసుకోకూడదయ్యా. ప్రతి ఒక్కరిలో గ్రహింపును కలిగించండి. వాక్యము లోతుగా నాటబడినట్లుగా సహాయము దయచేయండి. సంపూర్ణమైన గ్రహింపును అనుగ్రహించండి. నూతనమైన నిరీక్షణ అనుగ్రహించమని వేడుకుంటూ అద్భుతాలు చేసే మీ కృపాస్తాలకు మా జీవితాలను అప్పగించుకుంటూ మా ప్రభువును త్వరలో రానయ్యున్న మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. జయము 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 ఎల్లవేళల జయము. జయము 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 ఎల్లవేళల జయము. యేసు నామమునకే ఎల్లవేళల జయము.